మహాపరిశుద్ధ దయగలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, నీ మాటల ద్వారా మీరు మాకు ధైర్యాన్ని, నీ మాటల ద్వారా మాకు బలాన్ని మీరు అనుగ్రహించి, మీరు కృప చూపించి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ధైర్యపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకునే నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించినట్లయితే మనందరికీ బాగా తెలిసిన ఒక సందర్భం నుండి కొన్ని విషయాలు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. యోహాను యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయమున చాలు. ఈ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. గొర్రెల ద్వారము యెరూషలేముకు ఉన్నదట. వాస్తవంగా యెరూషలేముకి 12 గుమ్మములు అని వాడతారు, కానీ నెహెమ్యా గ్రంథములో దాదాపుగా 11 గుమ్మముల పేర్లు రాయబడి ఉంటాయి. వాటినే ద్వారాలు అంటారు. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క అర్థము ఉంది. గొర్రెల ద్వారమని, చేపల ద్వారమని, పాత ద్వారమని, లోయ ద్వారమని, చెత్త ద్వారమని, ఊట ద్వారమని, నీటి ద్వారమని, గుర్రాల ద్వారమని, తూర్పు ద్వారమని, పరిశోధన ద్వారమని, అలాగున కావలి ద్వారమని దాదాపుగా 10 నుండి 11 ద్వారాలు కనబడతాయి. యెరూషలేం అనేటువంటి ప్రాంతంలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఈ గొర్రెల ద్వారము అంటే గొర్రెలను బలివ్వటానికి ఆ ద్వారము నుండే తీసుకెళ్తారు. ఇక వేరొక దారి నుండి తీసుకెళ్ళకూడదు. ఆ గొర్రెల ద్వారానికి వెళ్ళే దారిలోనే ఓ కోనేరు ఉన్నదట. కోనేరు వాస్తవంగా ఇక్కడ కోనేరు అని రాయబడి ఉంది, కానీ ఆ యెరూషలేములో వారికి నీరు అవసరం అవుద్దని అది ఒక రిజర్వాయర్, అంటే నీటిని అక్కడ దాచి ఆ నీటిని యెరూషలేములో వాడుకుంటూ ఉంటారు. రిజర్వాయర్ అంటే నీటిని స్టోర్ చేస్తూ ఉంటారు. అలాగున గొర్రెల ద్వారము దగ్గర నీటిని అలాగున నిల్వ చేసిన ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరుని బెతెస్దా అని అన్నారు. ఆ కోనేరు దగ్గర, ఆ గొర్రెల ద్వారపు కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. మంటపము అంటే వాస్తవంగా చెప్పాలంటే బస్సు షెల్టర్స్ ఉంటాయి, తెలుసమ్మా. పైనేమో అంటే టాప్ లో సీలింగ్ ఉంటుంది, అటు ఇటు ఖాళీగా ఉంటుంది. షెల్టర్స్ అంటారు. అంటే వాటికి గోడలు ఉండవు, అటు ఇటు షెల్టర్స్ మాత్రమే ఉంటది. ఇక్కడ ఈ కోనేరు దగ్గర కూడా 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలు కూడా ఒక షెల్టర్స్ లాగా ఉండే అన్నమాట. షెల్టర్స్ లాగా, ఆ షెల్టర్స్ లాగా ఉండడాన్ని బట్టి ఎంతో మంది గుడ్డివారు, కుంటివారు ఆ షెల్టర్స్ లోనే వారు అక్కడే ఉంటూ, అక్కడే తింటూ, అక్కడే ఉండేవారు. ఎవరు ఎవరిని పట్టించుకోకపోతే ఆ షెల్టర్ల దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవారట. వాటిని మంటపాలు అన్నారు. మొత్తం 5 మంటపాలు అక్కడ కనిపిస్తాయి. 5 మంటపాలలో కూడా ఆ షెల్టర్స్ లో ఎంతో మంది నివసిస్తూ అక్కడే ఉంటూ ఉన్నారు. అక్కడ చెప్పిన చరిత్ర ప్రకారం సంవత్సరంలో ఒక్కొక్కసారి దేవదూత వచ్చి ఆ నీటి కొలనును ఎప్పుడైతే కదిలిస్తుందో, కదిలించినప్పుడు ఎవరు ముందుగా వెళ్తే వారికే స్వస్థత. దాదాపుగా చాలా సంవత్సరాల నుండి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి 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 అని. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా కొంతమందికి వల్ల కావట్లేదు. జీవితం అంతా
ఆ షెల్టర్స్ లోనే, ఆ మంటపాల్లోనే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ 5 మంటపాల పేర్లు అక్కడ రాయబడి లేదు, కానీ ఆ 5 మంటపాల పేర్లు ఒకవేళ పెడితే నేనైతే ఇలా పెడతాను. ఏంటంటే అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఒకటి ఆశ ఉన్న మంటపం. అంటే ఒక ఆశ ఉంది, ఎప్పుడైనా మేము నీటిలో దిగాలి, మేము స్వస్థత పొందాలన్న ఆశతో ఉన్న మంటపం. 2, ఆశ నిరాశ అవుతున్న మంటపం. వారు ఆశ పడుతున్నారు, కానీ వారి ఆశ నిరాశగా మారిపోతుంది. అయినా నిరీక్షణతో ఉన్న మంటపం. ఎదురు చూస్తున్నారు, పోటీ పడుతున్న మంటపం, బాధతో ఉన్న మంటపం. ఇక్కడ వీరి పరిస్థితిని ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని విషయాలను ఆధారం చేసుకొని మనం దేవుని వాక్యాన్ని మనం ఆలకించే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఈ మంటపాలలో ఉన్నటువంటి వారు, ఆధారము లేకుండా ఉన్నటువంటి వారు, వారి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఒక్కసారి చూడండి. 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆయా సమయముల యందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. షెల్టర్ నిండా, మంటపం నిండా జనాలు, రోగస్తులు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఇక చెవిటోళ్ళు, వీళ్ళందరూ కూడా రోగాలతో ఉన్న వారంతా అక్కడ ఉన్నారు. దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తే ఎవరు ముందు దిగితే వారికి స్వస్థత. కొందరికైతే ఎదురు చూస్తున్నారు, కానీ వారికి వల్ల కాని పరిస్థితి. ఈ రోజున ఈ సందర్భాన్ని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉందో, ఆ పరిస్థితికి సమాధానం ఏంటో ఈ రోజున మన పరిస్థితికి దేవుడు ఎలా సమాధానం చెబుతాడో కొన్ని మాటలు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. వాస్తవంగా అక్కడున్న వారి పరిస్థితి ఏంటంటే, ఒకటి, ప్రయత్నిస్తున్నారు. దేవదూత ఎప్పుడైతే దానిలోకి దిగుతుందో నేను కూడా వెళ్ళాలనే ప్రయత్నం ఉంది. ఏమనుందమ్మా? ప్రయత్నం ఉంది. ప్రయత్నం చేసినా ఏమవుతుంది? ప్రయత్నం ఏమవుతుంది? విఫలమవుతుంది. ప్రయత్నము విఫలమైపోతుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నం విఫలమైపోతుంది. ఎన్నో ప్రయత్నాలు జీవితంలో, ఈ ప్రయత్నం చేసిన జీవితాన్ని నేను బాగు చేసుకుందామని ఒక ప్రయత్నం నువ్వు ప్రారంభించినప్పుడు ఆ ప్రయత్నాలన్నిటిలో ఓడిపోతూ వచ్చావా? ఇక అమ్మో, ఎన్ని ప్రయత్నాలు చేయాలి బ్రదర్, నేను ఎన్నిసార్లు ట్రై చేసిన ప్రతిసారి నాకు ఫెయిల్యూరే. అక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉంది? మరి ముఖ్యంగా 38 ఏండ్ల నుండి బాధపడుతున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే, ప్రయత్నించాను. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు కనుక నన్ను కోనేటిలో దించుటకు నాకెవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా, నన్ను దింపటానికి ఎవరూ లేరు. నేను ట్రై చేస్తున్నా, కానీ నా ప్రయత్నంలో నేను ఓడిపోతున్నా. నా ప్రయత్నంలో నేను నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోతున్నా. నేను ఒక ఫెయిల్ అయిపోతున్న వ్యక్తిని, ప్రయత్నంలో ఓడిపోయిన వ్యక్తిని నేను. ఇంక నేను ఎంత ప్రయత్నం చేయాలి? 38 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, దింపడానికి ఎవరు లేరు. ఏదో పోనీలే, బాధపడుతున్నాడు,
38 ఏళ్ల నుండి ఇక్కడే పడున్నాడు. తిండి తిప్పలు లేకుండా జీవితం అంతా ఈ యొక్క మంటపంలోనే అయిపోతుంది. ఈ వ్యక్తిని లోపలికి దించుదామని ఆలోచన ఎవరికి రాలేదయ్యా. నాకు వస్తున్నా, నేను పైకి వెళ్దాం అని చెప్పేసి పైకి వెళ్దాం, ఆ లోపలికి వెళ్దాం, లేదా పైకి వెళ్దాం అంటే నన్ను దింపేవాళ్ళు లేడు, ఆ దిగిన తోట నుండి నన్ను పైకి తీసుకొచ్చేవారు లేరని ప్రయత్నంలో ఓడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి అన్నిటిలో ఓడిపోయి ఉన్నావా? ఏదైనా కదలిక వచ్చినప్పుడు నా జీవితంలో ఇంకా మేలు జరుగుద్దేమో, కదలికలు ఒకసారి వస్తుంటాయండి మన జీవితంలో. కొన్ని శుభవార్తల్లాగా వినిపిస్తుంటాయి, కదలికలు వస్తుంటాయి. ఎవరికి చెప్తుంటారా, ఆ పలానా కార్యం అమ్మ నాకు కూడా జరుగుతుందేమో, కొంత మార్పు జరిగినట్లుగా, కుటుంబ సమస్యలు ఏమన్నా కొంచెం తీరుతున్నట్లుగా, ఇబ్బందులు ఏమన్నా పోతున్నట్లుగా, కష్టాలు ఏమి తీరుతున్నా, అట్లా లైట్ గా సమస్యలు తీరినట్లుగా అలా కదలిక వచ్చినప్పుడు ఒక్క అడుగు ముందుకేస్తున్నాం. కానీ కదలిక అయితే వస్తుంది, కానీ నీ జీవితంలో విజయం అయితే రావట్లేదు. ప్రయత్నం చేస్తూ ఆలస్యం అయిపోతుంది, ప్రయత్నం అయితే ఆపలాం, ఏం చేయాలో అర్థం కాని స్థితి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసిందండి, ఎన్నో ప్రయత్నాలు ఎక్కడికో వెళ్ళి, కానీ చివరికి ఒక్క ప్రయత్నం చేసింది. ఎన్నో డాక్టర్స్ దగ్గరికి నేను వెళ్ళాను కదా, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి నేను చూపించుకున్నాను కదా, ఒక్కసారి యేసయ్యతో కొత్త. ఈయన కూడా అంటున్నాడు, అయ్యా నా వల్ల అయితే కావట్లేదు, ప్రయత్నించి అలసిపోయానయ్యా, ప్రయత్నిస్తున్నానయ్యా అంటే ఆయన ఒక్కసారి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. ఈ రోజున ప్రయత్నములో ఓడిపోయిన నీవు, ఏ ప్రయత్నములో ఓడిపోయినా నీ ప్రయత్నాన్ని ప్రభు చూచి నీ మీద జాలి పడబోతున్నాడు. నీ మీద జాలిపడి నీ ప్రయత్నాన్ని దేవుడే సఫలపరుచును గాక. దేవుడే దాన్ని సఫలపరుస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు నీకు తోడైండును గాక. నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు నీకు విజయాన్ని ఇచ్చును గాక. ఇప్పటి వరకు నీ ప్రయత్నంలో నువ్వే ఉన్నావు, కానీ ఇప్పుడు నీ ప్రయత్నంలో దేవుడు యాడయ్యాడు. ఇప్పుడు నీ ప్రయత్నంలో ఎవరు యాడయ్యారు? దేవుడు యాడయ్యారు. దేవుడు యాడైతే ఇక మనకు బాధ ఉంటుందా? దేవుడు యాడైతే మన ప్రయత్నంలో మనకి ఎలా ఉంటది? ద్వితీయోపదేశకాండం 12:18 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి నింట లేవీయులు కలుసుకుని దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు బాధతో వస్తున్నాం. మన ప్రయత్నాలన్నిటిని దేవుడు ఆశీర్వదించి, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశంలో ఎన్నో చోట్ల నీ ప్రయత్నాలన్నిటిలో నేను ఆశీర్వదిస్తాను. నీ ప్రయత్నములన్నిటిలో 28:8 కూడా నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగును. దేవుడే మన ప్రయత్నములో తోడే ఉంటాడు. ఇన్నాళ్ళు ట్రై చేసావు. ఎలా ట్రై చేసావు? నీ శక్తిని ఆధారం చేసుకొని ప్రయత్నం చేసావు. ఇప్పుడు లొంగిపో. అయ్యా నేను ప్రయత్నం చేస్తా, కానీ నాకు నీ శక్తి కావాలి, నాకు నీ కృప కావాలి. నీ కృప లేనిదే మా ప్రయత్నం వ్యర్థమయ్యా. నీ కృప లేనిదే మేము ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థం ప్రభువా. అయ్యా నీవే నాకు కార్యం చేయాలి. మా ప్రయత్నాలు నీ కృప లేకపోతే వ్యర్థ ప్రయత్నాలు అయ్యా. నీ కృప లేకపోతే మేము ఎంత ప్రయత్నం చేసినా, ప్రతి ప్రయత్నానికి అయ్యా సమయం ఉన్నా, మేము సమయానికి కష్టపడినా మా ప్రయత్నంలో మేము ఓడిపోతూ వచ్చామయ్యా. మీరు మాకు తోడై ఉండాలి. ఈరోజు ఇదే మేము చేసే ప్రయత్నములన్నిటిలో నీవు నాకు తోడై ఉండాలి. ఈ వ్యక్తి ఎప్పుడైతే తను ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నంలో విఫలమైపోయాడు, ఆ ప్రయత్నంలో ఓడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడని ఎప్పుడైతే దేవునికి చెప్పాడో, దేవుడు ఒక్కటే
తన చెయ్యి అందించి పరిపెత్తుకొని నడవమని చెప్పి అతన్ని స్వస్థపరిచాడు. 2, ఒకటి ప్రయత్నములో అలసిపోయిన స్థితిలో నీవు కూలబడిన స్థితిలో నువ్వు ఉన్నావు, ప్రయత్నములో ఓటమి. 2, నిరీక్షణ ఉంది కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియక ఒక కన్ఫ్యూజన్ లో ఓటమిలో ఉంటాం. ఒక్కోసారి నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా బెతెస్దా కోనేటిలో అప్పుడప్పుడు దేవదూత వచ్చినప్పుడు అయ్యా నీరు కదులుతుంది అయ్యా, ఆ ఎప్పుడు కదులుతుందని నేను వెయిట్ చేస్తున్నాను కానీ ఎదురు చూస్తున్నాను, కానీ కదలిక అయితే ఉంది కానీ నా లైఫ్ లో కదలిక లేదు నాయన. అయ్యా నేను కదలిక కోసం ఎదురు చూస్తున్నా, ఏదైనా జరుగుద్దేమో, ఏదైనా మేలు జరుగుద్దేమో, ఏదైనా ఎప్పుడన్నా నేను దిక్కుండా ఉంటానా అనే ఒక ఎదురు చూపు, ఒక నిరీక్షణ నాకున్నా. ఆ నిరీక్షణ అనేటువంటిది తాత్కాలికమైపోయిందయ్యా. ఆ నిరీక్షణ అనేటువంటిది కొనసాగుద్దో లేదో చెప్పలేమయ్యా. నా పరిస్థితి అట్లా ఉంది నాయన. ఈరోజు నీకు కూడా దేవుడు ఎప్పుడో ఒకసారి మేలు చేస్తారని ఉంది, కానీ ఆ నిరీక్షణ చిరకాలం ఉంటుందని చెప్పలేకపోతున్నాయి. ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. దేవుడు ఇంకా మేలు చేయడేంటి, దేవుడు ఇంకా కార్యం చేయడేంటి, దేవుడు ఇంకా పట్టించుకోడేంటి, దేవుడు ఇంకా కార్యం చేయడేంటి, ఇంకెంత కాలం నిరీక్షణ కలగకుండా, ఇంతే చచ్చిపోతానేమో, ఇంతే అయిపోతానేమో, ఇంతే జీవితం ముగిసిపోద్దేమో, ఇక ఇంతే బతుకంతా ఎదురు చొట్టువేనేమో, దేవుడు నాకే మేలు చేయడేమో, నేనంటేనే దేవుడికి నచ్చదేమో, నేనంటేనే దేవుడికి ఇష్టం లేదేమో అని ఎదురు చూసి 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 అలసిపోయిన స్థితిలో ఉన్నావా? నిన్ను వెతుక్కుంటూ దేవుడు వస్తాడు. ఎందుకంటే నీ నిరీక్షణ వ్యర్థంగా పోదు. మన దేవుడు ఎవరో తెలుసా? మన నిరీక్షణాస్పదం. ఎవరమ్మా మన దేవుడు? మన నిరీక్షణాస్పదం ఆయన కోసమే మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన కోసం ఎదురు చూచే వారిని ఆయన విడిచిపెడతాడా? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? చుట్టాలు వచ్చి ఏదో సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తున్నామా? బంధువులు వచ్చి, లేకపోతే మిత్రులు వచ్చి, లేకపోతే ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నామా? ఎవరు వస్తారనే ఆశ లేదు, కేవలం యేసయ్య వస్తాడనే ఆశ. యేసయ్య మాత్రమే మేలు చేస్తాడని కంప్లీట్ ఆశ ఆయన మీద పెట్టుకొని ఉన్నాం మనం. ఆనాడు ఆయన కదలికను నమ్మాడు. ఈరోజు మనం కదిలించే దేవదూతను కూడా కాదు, ఆ దేవదూతనే కలుగు చేసిన సృష్టికర్తను నమ్మాం కదా. ఈరోజు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే నీ జీవితంలో నా దేవుడు ఆలస్యం చేసిన మేలు చేస్తాడమ్మా. అబ్రాహాము జీవితంలో కూడా ఎంతో నిరీక్షణ, వాగ్దానం చేశాడు, వాగ్దానం ఆలస్యమైంది కానీ దేవుని సమయం తప్పలేదు, దేవుడు కార్యం చేశాడు. అన్న జీవితంలో ఎన్నో సంవత్సరాలు కన్నీరే, ఆమె నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఈ రోజున నీవు నిరీక్షణతో అలసిపోయావా? మొదటిగా ప్రయత్నించి అలసిపోయావు, 2 నిరీక్షించి అలసిపోయావు. నిరీక్షించి ఎదురు చూసి, అయ్యా 38 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నానయ్యా, ఏం లేదు కార్యం, ఎన్నో రోజుల నుంచి ఉపవాసాలు ఉన్నానయ్యా, ఎప్పుడు దొరికితప్పుడు ప్రార్థన చేస్తున్నానయ్యా, ఏమేం లేదయ్యా, ఏ కార్యం లేదయ్యా, దేవుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నామేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడని ఈరోజు ఒక్కరోజు జ్ఞాపకం చేయడానికి దేవుడి వర్తమానాన్ని మన ఎదుట పెట్టాడు. 3, ఓడిపోయి అలసిపోయి ఉన్నాడు. 3 అలసటలు చెప్తున్నా. ఓడిపోయి అలసిపోయి ఉన్నాడు. ఎలా అంటే ప్రయత్నం చేసి 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 ఏమయ్యాడు? చివరికి అన్నిటిలో ఓటమి ద్వారా ప్రయత్నిస్తూ అలసట ఒకటి, ఎదురు చూస్తూ అలసట ఒకటి, ఓడిపోయిన అలసట ఒకటి. ఓడిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అన్నిటిలో ఓడిపోయి 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 విజయమే లేదు, విజయమే లేదు, విజయమే లేదు. దుష్టులు విజయం అందుతున్నారు, వాళ్ళు విజయం, నా జీవితంలో గెలిపే లేదు, గెలిపే లేదు అనుకుంటున్నావా? నేను గెలిపించే రోజు ఉంది. ఎందుకో తెలుసా? లోకము అన్నిటినీ గెలవగలదు. లోకములో ఉన్న మనుషులు వారు గెలవలేనిది, వారిని ఓడించేది మరణం. అలాంటి మరణమునే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్నే ఓడించి
మరణానికే భయం కలిగించినటువంటి విజయ వీరుడు నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు. ఈయన జీవితంలో ఓడిపోయాడు, ఈయనకు తోడంటూ ఎవరూ లేరు. ఓడిపోయిన స్థితిలో ఉన్న ఇతన్ని యేసయ్య చూసి ఆయన కొరకు అక్కడ పరిగెత్తుకొని వచ్చాడు. వాస్తవంగా అక్కడ ఎంతో మంది రోగులు ఉన్నారు. చాలా మంది ఉన్నారా లేదా? అక్కడ గుడ్డివారు ఉన్నారట, గుడ్డివారు ఉన్నారట, పక్షవాయువు కలిగిన వారు ఉన్నారట, ఊచకాలు చేతులు కలిగిన అంతమంది ఉంటే స్వస్థత పొందింది ఎవరెవరు? స్వస్థత పొందింది ఎంతమంది చెప్పాలి? 38 సంవత్సరాల కోనేటి దగ్గర పడిన వ్యక్తి స్వస్థత పొందారు. ఒక్క వ్యక్తే. మిగతా వాళ్ళు ఎందుకు పొందలేదు? మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలియదు, కానీ ఈ నాశంతా ఒకవేళ నేను అనుకుంటాను, దేవదూత అక్కడికి వచ్చి కదిలిస్తున్నప్పుడు ఈయన అనుకుంటాడు, నేనైతే దిగలేను, ఓడిపోయి ఉన్నాను, ఎదురు చూసి అలసిపోయి ఉన్నాను, ప్రయత్నం చేసి అలసిపోయి ఉన్నాను, నన్ను కాపాడటానికి ఎవరైనా నాకుంటే బాగుండు, నాకు ఎవరు లేరు నన్ను దింపటానికి. యేసు ప్రభు వచ్చిన వెంటనే ఆయన మొదట చెప్తున్న మాట, నాకెవరు లేరయ్యా నన్ను దింపటానికి, కానీ నాకెవరూ లేదు నన్ను కోనేట్లో దించటానికి, నేను ఒక ఒంటరి వాడినయ్యా. ఎక్కడో తన కనికరించే వాళ్ళు ఎవరైనా ఉంటారని ఆశపడ్డాడు. అందుకనే అతనిని కనికరించుటకు సర్వాధికారి దిగొచ్చాడు, అతన్ని కనికరించుటకు సర్వోన్నతుడి దిగొచ్చాడు, అతన్ని కనికరించుటకు ఉన్నతుడైన దేవుడు దిగొచ్చాడు. ఈ రోజున ఈ వాక్యం ఆలకిస్తున్నావా? నువ్వు అలసిపోయిన స్థితిలో ఉన్నావు, నీ అలసట ప్రభు చూస్తున్నాడు. 38 ఏళ్ల నుంచి రోగంతో పడున్న వ్యక్తి నీకు తెలుసు, కానీ ఆ వ్యక్తి అలసిపోయాడని నిన్నాళ్ళు తెలియదేమో. ఈరోజు నువ్వు విన్నది కొన్ని మాటలే అయినప్పటికీ దేవుడి పాదాలు పట్టుకొని, అయ్యా నేను కూడా ఎదురు చూస్తూ చూస్తూ అలసిపోయానయ్యా, ఓడిపోయానయ్యా, ఆ వ్యక్తిని చూసినట్లు నన్ను చూడయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నిన్నే అనుకున్నాను యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా. అందరూ ప్రార్థన చేసుకో. అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఓడిపోయి అలసిపోయి ప్రయత్నములు అలసిపోయి నిరీక్షణలు అలసిపోయి దిక్కులేని వారిగా ఎవరూ లేక బతకలేక చావలేక ఉన్న వ్యక్తిని కనికరించినట్లు మమ్మల్ని కనికరించే దేవుడవుని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఓడి అలసిన స్థితిలో ఉన్న వ్యక్తిని, నిరీక్షణతో అయ్యా తండ్రి అలసిపోయిన వ్యక్తిని, ఆ మంటపాలు ఏంటో మాతో మాట్లాడారు అయ్యా. బెతెస్దా కోనేటి దగ్గర అయ్యా, అక్కడ ప్రభు తండ్రి ఆ వ్యక్తి వైపు నువ్వు చూచినట్లుగా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజంగా మేము నీ మీద ఆశ పెట్టుకోవాలి, నిన్నే నమ్ముకుని ముందుకెళ్ళాలి. ఆ విధంగా మీరు మా జీవితంలో కార్యం చేసి మీరు మమ్మల్ని లేవనెత్తి మీరు మమ్మల్ని దర్శించమని ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితం మీరే ఆధారమయ్యా. అందరినీ కనికరించి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్ అనారోగ్య ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన వాతావరణాన్ని అందించి ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉండి భద్రపరిచి బలపరిచి శక్తితో నింపి జ్ఞాపకం చేసుకోమని అయ్యా, మీ ఆత్మతో నింపి మీ శక్తితో నింపి మీ వాక్కుతో నడిపించి మీరే మీ వాక్య జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు.
వందనాలక్క, అందరికి వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. అందరికి వందనాలమ్మా. వందనాలక్క.